ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళెను. నిర్గమాకాండము 32వ అధ్యాయం 34వ వచనము. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళెను అని 91వ కీర్తనలో కూడా ఉంటుంది కదా. నీ మార్గములలో నిన్ను కాపాడుటకు, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు అని. మోషే సీనాయి కొండ మీద 40 రోజులు దేవునితో ఏకాంతంగా సహవాసం చేస్తూ ఉన్నాడు. ఇలా ఎవరైతే ఆయనతో సహవాసం చేయాలి అని ఆశతో, ఆసక్తితో, ఆత్మీయతలో ఎదుగుదల కోసం చూస్తూ ఉంటారో వారికి దేవుడే తన దూతను ముందుగా పంపుతాడు. మనం ఆయనతో సహవాసం చేయాలి. మన సహవాసం అయితే మద్యపానాలు, ధూమపానాలు, పనిపాట లేక ఖాళీగా తిరుగుతూ ఆ కబుర్లు, ఈ కబుర్లు, వ్యర్థమైన అసహ్యమైనటువంటి మార్గాలే. ఇంకా ఇశ్రాయేలీలు దేవునికి కోపం పుట్టించారు. ఆ కోపంతో తన ఉగ్రతను కురిపిస్తానని మోషేతో చెప్పినప్పుడు మోషే వారి నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, ఈ శిక్షను తొలగించయ్యా, దయచేసి వారిని క్షమించు, ఏ ఉగ్రత వద్దు అని దేవుని పాదాల దగ్గర బ్రతిమిలాడుతున్నాడు. ఈ రోజైనా ఇతరుల నిమిత్తం ప్రార్థన చేయడం నేర్చుకోండి. అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలి, ప్రార్థించాలి. అప్పుడు మన నిమిత్తం ఆయనే తన దూతను పంపుతాడు. యోబును చూస్తే తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. తన క్షేమాన్ని దేవుడు 2 అంతలు చేశాడు. ఇలా చేసి చూడు, దేవునికి ఇష్టంగా మారిపోతావు. మోషే బ్రతిమిలాడుతున్నాడు. మరి నీవు బ్రతిమిలాడుతున్నావా? ఇంకా ఎందరో రక్షింపబడవలసిన వారున్నారు. మరి వారిని ఎవరు రక్షిస్తారు? నీవే కదా. నీ ప్రవర్తన, నీ ప్రార్థన జీవితాన్ని బట్టే ఆయన నీకు తన దూతను ముందుగా పంపాలి. అంటే ఆయనకు నచ్చినట్లు జీవిస్తేనే కదా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.